నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ నేను సోనియారావు బులెటిన్ ముందుగా హెడ్లైన్ చూద్దాం కాసేపట్లో కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై తీర్పు కోర్టు తీర్పుపై ఉత్కంఠ రాహిల్ ను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు ఈ నెల 22 వరకు రిమాండ్ ఇవాళ కొడంగల్కు రేవంత్ రెడ్డి మండలాల వారీగా పార్టీ నేతలతో సమీక్ష పదకొండవ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభం వెంకటాచలంపల్లి వద్ద పెన్షన్ లబ్ధిదారులతో సీఎం ముఖాముఖి విప్పులు కక్కుతున్న సూర్యుడు తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన ఉష్ణోగ్రతలు ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మధ్యంతర బెయిల్పై ఉత్కంఠ కొనసాగుతోంది. నేడు లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై రైస్ అవెన్యూ కోర్టు తీర్పును వెలువరించింది. ఉదయం 10:30 గంటలకు సిబిఐ స్పెషల్ కోర్టు జడ్జి కావేరి బవేజా తీర్పును వెలువరించనుంది. ఏప్రిల్ 4న కవిత బెయిల్ పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. తన చిన్న కుమారుడికి 11వ తరగతి పరీక్షలు ఉన్నందున ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత కోరారు. ఈ మధ్యంతర బెయిల్ ఈడీ వ్యతిరేకిస్తోంది. కవితకు బెయిల్ ఇస్తే లిక్కర్ కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుందని, సాక్షులను ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని ఈడీ చెబుతోంది. ఇప్పటికే అప్రూవర్గా మారిన కొందరిని కవిత బెదిరించారని, అందుకు ఆధారాలు ఉన్నాయని కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ కొట్టివేయాలని కోర్టును ఈడీ కోరింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో మార్చి 15 అరెస్ట్ అయిన కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. రేపటితో కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియనుంది. నేడు బెయిల్ రాకపోతే రేపు కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగించే అవకాశం ఉంది. తన చిన్న కుమారుడి పరీక్షలున్నందున చదివించేందుకు, తల్లిగా నైతిక మద్దతు ఇచ్చేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని గత నెలలోనే కోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే తనను 10 రోజుల పాటు ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారించారని, స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. చెప్పాల్సినవన్నీ చెప్పానని, కుమారుడి చదువు కోసం మధ్యంతర బెయిల్ ఇవ్వాలని పిటిషన్లో కవిత కోరారు. ఇరు తరపున సుదీర్ఘంగా వాదనలు జరిగిన అనంతరం తీర్పును రిజర్వ్ చేశారు. ఈ నేపథ్యంలో స్పెషల్ జడ్జి తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. మరోవైపు కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై నెల 20న ప్రత్యేక కోర్టులో విచారణ జరగనుంది. ఇదిలా ఉండగా కవితను ప్రశ్నించడానికి అనుమతి ఇవ్వాలంటూ రౌస్ అవెన్యూ కోర్టుకు సిబిఐ విజ్ఞప్తి చేయడంతో వారం రోజులు ఆమెను తిహార్ జైల్లోనే ఎంక్వైరీ చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. ఆ ఎంక్వైరీని రద్దు చేయాల్సిందిగా కవిత దాఖలు చేసిన పిటిషన్ పై రేపు విచారణ జరగనుంది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్లో అందిస్తారు. ఉషా, చెప్పండి, ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మధ్యంతర బెయిల్ పై ఉత్కంఠ కొనసాగుతున్నట్లు చూస్తున్నాను. దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి గత ఏదైతే మార్చి 15వ తారీఖున ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు. దీనికి సంబంధించి మధ్యంతర బెయిల్ కి సంబంధించి
రౌసెన్యూ కోర్టులో ఇప్పటికే తను బెయిల్ కి సంబంధించి పిటిషన్ దాఖలు చేసుకున్నారు. మొత్తం మీద తన చిన్న కుమారుడి పరీక్షల నేపథ్యంలో తనకు వెసులుబాటు కల్పించాలి, ఖచ్చితంగా తనకు ఏదైతే బెయిల్ మంజూరు చేయాలనుకోవడంలోనే ఆ పిటిషన్ లో నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు 2 దఫాలుగా 10 రోజుల పాటు తనను విచారించారు. ఇందుకు పూర్తి స్థాయిలో నేను సహకరించాను అనుకోవడంలోనే అందులో పొందుపరచడం జరిగింది. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఇప్పటికే సిబిఐ కూడా కస్టడీలో భాగంగా తనను విచారించేందుకు జైలు ఏదైతే తిహార్ జైల్లోనే తనను విచారించేందుకు కూడా పర్మిషన్ తీసుకునింది. కాబట్టి ఈ కేసు కి సంబంధించి ఈ రోజు ఏదైతే రేపటితో జ్యుడిషియల్ రిమాండ్ కూడా తనకు ముగిస్తుంది. కాబట్టి కవితకి సంబంధించి ఏదైతే బెయిల్ వస్తుందా లేకపోతే తను నిరాశ చెందాల్సిందేనా అనుకోవడంలో అయితే సర్వత్రా బీఆర్ఎస్ వర్గాల్లో అటు ఏదైతే రాజకీయ వర్గాల్లో కూడా తీవ్ర ఉత్కంఠగా ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఏప్రిల్ 4న కవిత బెయిల్ పిటిషన్ పై రౌసెన్యూ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఈ తీర్పుకు సంబంధించి తనను రిలీజ్ చేసినట్టయితే ఈడీ తరపున లాయర్లు సాక్షులను తారుమారు చేసే అవకాశం ఉంటుంది, ప్రలోభ పెట్టే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అప్రూవగా మారినటువంటి కొందరిని కవిత బెదిరించారనే ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయన్న కోణంలోనే కవిత ఏదైతే ఈడీ తరపు న్యాయవాదులు కూడా సుదీర్ఘంగా వాదించడం జరిగింది. మరోవైపు చూసుకున్నట్టయితే కవిత తరపు న్యాయవాది ఏదైతే తను పూర్తి స్థాయిలో దర్యాప్తునకు సహకరించారు, ఎట్టి పరిస్థితుల్లోనూ తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందే అనుకోవడంలోనే వారు కూడా వాడివేడిగా ఈ సుదీర్ఘ వాదనలు విన్నటువంటి స్పెషల్ కోర్టు జడ్జి కావేరి బవేజా తీర్పులు అయితే రిజర్వ్ చేస్తున్నట్టుగా తెలిసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో మొత్తం మీద భారీగా ముడుపులు చెల్లాయి, కవిత దీనికి లీడ్ చేశారు అనుకోవడంలోనే మొత్తం ఈ కేసు మొత్తం కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు మొత్తం కూడా అటు ఢిల్లీ పెద్దలు ఏదైతే కేజ్రీవాల్ దగ్గర నుంచి సిసోడియా దాకా ఇటు చూసుకున్నట్టయితే సౌత్ జోన్ కి సంబంధించి కవిత చుట్టూనే ఈ మొత్తం కూడా తిరుగుతోంది. కాబట్టి సౌత్ జోన్ కి సంబంధించి కవితనే ఇందులో లబ్ధిదారు, 33% వాటా తనకు ఉంది అన్న కోణంలోనే ఇండో స్పిరిట్ లో భాగస్వామిగా ఉన్నారు అన్న కోణంలోనే వీరు కూడా వాదనలు వినిపించారు. మొత్తం మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణ ముగిసిన అనంతరం సిబిఐ కూడా ఇందుకు కవితకు సంబంధించి కస్టడీ కోర్టు కూడా పిటిషన్ దాఖలు చేస్తుంది. కాబట్టి కవితకు సంబంధించిన తిహార్ జైల్లోనే తనని ఏదైతే విచారించాలన్న కోణంలోనే మహిళా కానిస్టేబుల్ల నడుమనే ఆమెను విచారించాలన్న కోణంలోనే కొన్ని సూచనల మేరకు ఆమెను విచారించుకునేందుకు అనుమతించింది. మరోవైపు చూసుకున్నట్టయితే ఇవాళ గనక రౌసెన్యూ కోర్టులో కవితకు మధ్యంతర బెయిల్ వస్తే గనక అటు సిబిఐ దర్యాప్తునకు అలాగే మరికొన్ని ఏదైతే విచారణలకైతే తను గైర్హాజరయ్యే అవకాశం ఉంటుంది. ఈ తీర్పుకు సంబంధించి సర్వత్రా అయితే ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తుంది. మొత్తం మీద మరోవైపు కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై ఈ నెల 20న ప్రత్యేక కోర్టుల మీద విచారణ జరిగింది. కాబట్టి ఈ కవితకు సంబంధించి వారం రోజుల్లో ఆమెను తిహార్ జైల్లోనే ఎంక్వైరీ చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. కాబట్టి ఆ ఎంక్వైరీని రద్దు చేయాల్సిందిగా కవిత దాఖలు చేసిన పిటిషన్ పై కూడా రేపు విచారణ జరగనుంది. సుషా, మనం చూసుకోవచ్చు కవితకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేసే ఛాన్స్ ఉందని, బెయిల్ ఇవ్వదని ఈడీ ఎందుకు పేర్కొంటుంది. అలాగే దీంతో కోర్టు తీర్పుపై ఉత్కంఠ సర్వత్రా నెలకొన్నట్టు చూస్తున్నాం. ఈ యొక్క తీర్పు ఈ రోజు ఎన్ని గంటలకు రానుంది, ఏమైనా సమాచారం ఉందా? సోని, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కావచ్చు, అలాగే గతంలో ఉన్నటువంటి కొన్ని కఠినతరమైన కేసులు కావచ్చు, ఈ కేసుల్లో చూసుకున్నట్టయితే ఏదైతే ఏదైతే అరెస్ట్ అయినటువంటి వ్యక్తులు ఏదైతే జైలు జీవితం అనుభవిస్తున్న వ్యక్తుల్ని గనక ప్రజా జీవనంలోకి అనుమతించినట్లయితే సాక్షులు ఎవరైతే ఉంటారో అప్రూవర్ గా మారి మొత్తం వారే చేశారని ఎవరైతే సాక్ష్యం చెప్పారో ఆ రోజు వారిని ప్రలోభ పెట్టే అవకాశం ఉంటుంది అనుకోవడంలోనే ఖచ్చితంగా అధికారులు ఎవరైతే ఉంటారో ఏదైతే కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ అలిగేషన్ నే హైలైట్ గా చేసి వాదించడం జరుగుతుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే కవిత బెయిల్ విషయంలో కూడా ఈ నేపథ్యంలోనే ఆర్గ్యుమెంట్స్ పూర్తి స్థాయిలో జరిగాయి. రౌసెన్యూ కోర్టులో తీర్పునైతే రిజర్వ్ చేస్తున్నట్టుగా కూడా కావేరి బవేజా సూచించారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ కేసు కి సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి మధ్యాహ్నం తర్వాత ఈ తీర్పు వెలువడే అవకాశం ఉంటుంది. రైట్ థ్యాంక్ యూ ఉషా.
ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మధ్యంతర బెయిల్పై ఉత్కంఠ కొనసాగుతుంది. నేడు లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో మొత్తానికి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై రౌస్ ఎవెన్యూ కోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. మొత్తానికి ఫైనల్గా తీర్పు ఇవ్వడం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు ఊరట లభించలేదు. బెయిల్ కోసం కవిత పెట్టుకున్న పిటిషన్ను ఢిల్లీకి కోర్టు తిరస్కరించింది. మధ్యంతర బెయిల్ పిటిషన్పై రౌస్ ఎవెన్యూ కోర్టు తీర్పు వెలువరించనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు ఊరట లభించలేదు. బెయిల్ కోసం కవిత పెట్టుకున్న పిటిషన్ను ఢిల్లీకి కోర్టు తిరస్కరించింది. మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు ఊరట లభించలేదు. బెయిల్ కోసం కవిత పెట్టుకున్న పిటిషన్ను ఢిల్లీకి కోర్టు తిరస్కరించింది. మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు ఊరట లభించలేదు. బెయిల్ కోసం కవిత పెట్టుకున్న పిటిషన్ను ఢిల్లీకి కోర్టు తిరస్కరించింది. మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు ఊరట లభించలేదు. బెయిల్ కోసం కవిత పెట్టుకున్న బెయిల్ పిటిషన్పై రౌస్ ఎవెన్యూ కోర్టు తీర్పు వివరించింది. రైట్ ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్లో అందిస్తారు. ఉషా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఎమ్మెల్సీ కవితకు కోర్టులో చుక్కెదురైంది. రౌస్ ఎవెన్యూ కోర్టులో అప్పీల్ చేసుకున్నటువంటి మధ్యంతర బెయిల్ ఏదైతే తన చిన్న కుమారుడికి పరీక్షల నేపథ్యంలో తాను వేసుకున్నటువంటి పిటిషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి గతంలో జస్టిస్ కావేరి బవేజా కాసేపటి క్రితమే తీర్పు వెలువడించారు. ఈ కేసుకి సంబంధించి మధ్యంతర బెయిల్ కి సంబంధించి ఏదైతే ఈడీ తరపు వాదనలు అయితే బలంగా వినిపించారు. వీటినే ఏకీభవిస్తూ తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వడానికైతే విముఖత చూపించినట్టుగా తెలుస్తుంది. మరోవైపు చూసుకున్నట్టయితే రేపటితో తన రిమాండ్ ఏదైతే జైలుకి సంబంధించి ఏదైతే కస్టడీ రిమాండ్ కి సంబంధించినటువంటి గడువు రేపటితో ముగిస్తుంది కాబట్టి మరోవైపు సిబిఐ కూడా దీనికి సంబంధించి కవితను విచారించేందుకు పిటిషన్ వేసుకుంది కాబట్టి రేపటి నుంచి కూడా కవితను విచారించే అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కవితకు మధ్యంతర బెయిల్ కి సంబంధించి అయితే బీఆర్ఎస్ వర్గాల్లో రాజకీయ వర్గాల్లో అయితే మాత్రము ఒకంత ఉలికిపాటుకు గురి చేసింది. ఈ కేసుకి సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అటు ఢిల్లీ పెద్దలతో పాటు కవిత కూడా ఇందులో కీలక సూత్రధారి కుట్రధారి కాబట్టి ఆమెకి బెయిల్ మంజూరు చేయకూడదు అన్న కోణంలోనే ఒకవేళ బెయిల్ మంజూరు చేసినట్టయితే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందన్న నేపథ్యంలోనే దాన్ని పూర్తిగా ఏకీభవిస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు బెయిల్ ని తిరస్కరించినట్టుగా తెలుస్తోంది. సోని, రైట్, థ్యాంక్ యూ ఉషా. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకు మలుపు తిరుగుతోంది. తవ్వే కొద్దీ కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఎస్ఐబిలో ఆధారాల విధ్వంసం కేసులో మాజీ డీసీపీ రాధాకిషన్ రావును విచారిస్తున్నారు. అయితే ఈ కేసులో కొత్తగా ఓ ఎమ్మెల్సీ పేరు తెరపైకి వచ్చింది. దీంతో జూబ్లీహిల్స్లోని ఎమ్మెల్సీ నవీన్ రావు గెస్ట్ హౌస్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు ఇచ్చిన సమాచారంతో గెస్ట్ హౌస్లో తనిఖీలు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి కూతవేటు దూరంలోనే ఉంది ఈ నవీన్ రావు గెస్ట్ హౌస్. ఫోన్ ట్యాపింగ్ ఆపరేషన్ కు డెన్గా మార్చుకున్నారు. బీఆర్ఎస్ అధినేతకు అత్యంత సన్నిహితుడిగా ఉన్నాడు నవీన్ రావు. ఆయన గెస్ట్ హౌస్ లో భుజంగరావు ఆధారాలని మాయం చేశాడు. నేడో రేపు ఎమ్మెల్సీ నవీన్ రావును విచారణకు పిలిచే అవకాశం ఉంది. నవీన్ రావుతో పాటు మరో ఎమ్మెల్సీని ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇచ్చి విచారణకు పిలవనున్నారు పోలీసులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. తవ్వే కొద్దీ కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఎస్ఐబిలో ఆధారాల విధ్వంసం కేసులో మాజీ డీసీపీ రాధాకిషన్ రావును విచారిస్తున్నారు. అయితే ఈ కేసులో కొత్తగా ఓ ఎమ్మెల్సీ పేరు తెరపైకి వచ్చింది. దీంతో జూబ్లీహిల్స్లోని ఎమ్మెల్సీ నవీన్ రావు గెస్ట్ హౌస్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు ఇచ్చిన సమాచారంతో గెస్ట్ హౌస్లో తనిఖీలు చేస్తున్నారు. రైట్ ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్లలో అందిస్తారు. ఎస్ పవన్, చెప్పండి, తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుదల చూస్తున్నాం. దీనిపైన అప్డేట్స్ ఏంటి? తాజాగా ఒక ఎమ్మెల్సీ పేరు కూడా వెలుగులోకి వచ్చింది. నవీన్ రావు ఎమ్మెల్సీ పూర్తిగా తన గెస్ట్ హౌస్ లోనే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ సంబంధించి పూర్తిగా డెన్గా ఏర్పాటు చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆ నివాసానికి కూతవేటు దూరంలోనే ఈ యొక్క గెస్ట్ హౌస్ కూడా ఉంది. ఆ గెస్ట్ హౌస్ లోనే దీనికి సంబంధించి పూర్తిగా
ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయాలు కూడా అక్కడి నుంచి కూడా ఆ యొక్క డెన్ గా మార్చుకొని పూర్తిగా ఇది ఒక వ్యవహారం కూడా నడిపినట్లుగా దీనికి సంబంధించి పోలీసుల విచారణ కూడా తేలింది. అయితే దీంతో అక్కడ ఈ యొక్క గెస్ట్ హౌస్ లో ఇప్పటికే ఒక సోదాలు కూడా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా చూస్తే ఇప్పటికే అక్కడ సాక్ష్యాధారాలన్నీ కూడా మాయం చేసినట్లుగా దీనికి సంబంధించి పోలీసులు కనుగొన్నారు. మరోవైపు చూస్తే మాత్రము ఇంకా నవీన్ రావు కూడా నోటీసులు ఇచ్చి ఒక కేసులో విచారించే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క సీఎం రేవంత్ సంబంధించిన దానిపైన కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టి ఒక రేవంత్ ఎవరితో మాట్లాడుతున్నారో అంతేకాకుండా అతన్ని ఎవరో కలుస్తున్నారు అనే సంబంధించిన పూర్తి అంశాలను కూడా అక్కడ డెన్ గా ఏర్పాటు చేసుకొని ఒక వ్యవహారంలో నడిపినట్లుగా దీనికి సంబంధించి పోలీసుల విచారణలో తేలింది. కాబట్టి ఈ విషయంలో చాలా లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి పూర్తిగా ఈ యొక్క మాజీ డీసీపీ టాస్క్ ఫోర్స్ రాధాకిషన్ రావును కూడా ప్రజెంట్ ఈ రోజు 5వ రోజు కస్టడీలో విచారణ కొనసాగుతుంది. అయితే విచారణలో భాగంగా దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అంశాలు వెళ్ళలోకి వస్తాయని మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. థ్యాంక్ యూ పవన్. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమార్ రాహిల్కు ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది. ఇవాళ ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రాహిల్ను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది. దీంతో ఆయనను చెంచల్గూడ జైలుకు తరలించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రజాభవన్ వద్ద రోడ్డు ప్రమాదానికి కారణమయ్యాడు మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమార్ రాహిల్. రోడ్డు ప్రమాదం తర్వాత రాహిల్ దుబాయ్ పారిపోయాడు. దీంతో ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే రాహిల్పై పంజాగుట్ట పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. చాలా రోజుల తర్వాత దుబాయ్ నుంచి వచ్చిన రాహిల్ను పోలీసులు శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర మరోమారు రద్దయింది. నిన్న అనకాపల్లిలో ఏర్పాటు చేసిన సభ అనంతరం జ్వరం రావడంతో నేటి యలమంచిలి పర్యటనను పవన్ రద్దు చేసుకున్నారు. ఎండల వేడిమి కారణంగా పవన్ తరచూ జ్వరం బారిన పడుతున్నట్లు తెలుస్తోంది. ఎండల తీవ్రత పెరుగుతుండటంతో పవన్ ఆరోగ్యం సహకరించడం లేదు. ఇటీవలైన జ్వరం బారిన పడడంతో 2 రోజుల పాటు పర్యటన రద్దు చేసుకుని నిన్నటి నుంచి వారాహి యాత్రను తిరిగి ప్రారంభించారు. ఈ క్రమంలో అనకాపల్లిలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన అనంతరం పవన్ జ్వరం బారిన పడ్డారు. దీంతో నేటి పర్యటన రద్దు చేసుకున్నారు. కొద్ది రోజుల క్రితం పవన్ తెనాలి పర్యటన కూడా రద్దయింది. రోహిణి కారైలో రోళ్లు కూడా బద్దలవుతాయనే నానుడి ఉంది. ఈసారి భాను ప్రతాపాన్ని చూస్తే ఆ పరిస్థితి ముందే వచ్చిందనిపిస్తోంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 దాటక ముందే భానుడి బగబగలతో ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. అన్ని జిల్లాల్లో వడగాలులు వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలను దాటిస్తున్నాయి. ఒకవైపు మండే ఎండలు, మరొక వైపు ఉక్కపోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మండే ఎండలకు తోడు ఈసారి విచిత్రమైన వాతావరణ పరిస్థితి నెలకొని ఉంది. నమోదవుతున్న ఉష్ణోగ్రతల కంటే ఎండవేడిమి ఎక్కువగా ఉంటుంది. గాలిలో తేమ శాతం పెరగడమే ఇందుకు కారణం. తేమ శాతం పెరిగే కొద్దీ ఎండవేడిమి కూడా తీవ్రంగా ఉంటుంది. దీనివల్ల ఉక్కపోత ఎక్కువ అవుతుంది. మండే ఎండలకు తోడు ఎక్కువ ఉక్కపోత మరింత పెరగడంతో సామాన్య ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఎల్నినో ప్రభావంతో ఏడాది ఎండలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఎల్నినో ప్రభావం 2023 జూలై నుంచి కొనసాగుతుంది. దీని ప్రభావంతో గత వర్షాకాలంలో ఎక్కువగా వర్షాలు కురవలేదు. 2023 ఆగస్టులో ఎప్పుడు చూడని పరిస్థితి నెలకొంది. మార్చి నెల నుంచి ఇదే పరిస్థితి ఉంది. ఇక మేలో ఎండల తీవ్రత ఎలా ఉంటుందోనని సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. పని చేసేవారు, మధ్యాహ్నం పూట ప్రయాణాలు చేసేవారు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. నీటిని ఎక్కువ మోతాదులో తీసుకోవాలని సూచిస్తున్నారు.
తెలంగాణ బగ్గుమంటోంది. గడిచిన 10 ఏళ్లలో లేనంతగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఏప్రిల్ మొదటి వారం నుంచే వడగాలులు తీవ్రస్థాయిలో వీస్తున్నాయి. ఉదయం 9 దాటితే బయటకు వచ్చేందుకు జనం బెంబేలెత్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి వేడి ప్రారంభమై మధ్యాహ్నం 12 తర్వాత బయటకు రాలనేత తీవ్రమవుతోంది. అధిక ఉష్ణోగ్రతలతో ఆదివారం రోజున 9 జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ఈ జిల్లాలోని 34 మండలాల్లో రికార్డు స్థాయిలో వడగాలులు నమోదయ్యాయి. Yes, KV Bulletin updates. For more updates, keep watching Satudara News.